కూటమి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తానన్నారు. ఒక్క పెన్షన్ కూడా ఎవ్వరికి ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి పెన్షన్ సంఖ్య 66,34,000 మందికి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. మొత్తం అన్నింటికి కలిపి, అదే వేరే వేరే పెన్షన్లు ఉన్నాయి కదా, అన్ని పెన్షన్లు కలిపి, వికలాంగుల పెన్షన్ అని, మన విద్యార్థుల పెన్షన్ అని, వృద్ధుల పెన్షన్ అని, అలాగే ఇన్ని పెన్షన్లు అన్ని కలిపి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కూటమి గవర్నమెంట్ ఎంతమందికి ఇస్తుంది? ఎప్పుడైనా సమాధానం ఎప్పుడైనా ప్రెస్ నోట్లో చెప్పారా? చెప్పరు. ఓ పబ్లిసిటీ చేశారా? వాళ్ళ తాలూకా పేపర్లో కూడా ఇప్పుడు రాదు ఎంతమందికి ఇస్తున్నారని. మా వైసీపీ అనుకున్న లెక్క ప్రకారంగా చూస్తే వాళ్ళు ఇప్పుడు 63 లక్షల మంది పెన్షన్లో ఉన్నట్టుగా మామూలుగా రఫ్గా లెక్కేస్తే ఇంకా ఎన్నో ఉన్నాయనుకు అంటే 3 లక్షల చిల్లర పెన్షన్లు పోయాయి. కనీసం కొత్త పెన్షన్లు అంటే 66,34,000 అనుకోండి, కొత్త పెన్షన్ ఇచ్చారనుకోండి, ఇంకొక వీళ్ళు లెక్క ప్రకారంగా చూస్తే 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తే కనీసం ఒక 5 లక్షల మంది 10 లక్షల మంది పెరుగుతారు. లేదు, ఇవ్వలేదు. అలాగే బీసీ పెన్షన్ అన్నారు, బీసీలకి లేదు. 50 సంవత్సరాల పెన్షన్ లేదు. వీళ్ళు ఇచ్చే ఒక్క పెన్షన్ కూడా ఇప్పటికి వచ్చి ఇవ్వలేదు. అంటే మరి ఎందుకండి హామీలు ఇవ్వడము? పెన్షన్ ఇస్తారని ఎంతో ఆశ మీద ప్రజలు ఉన్నారు. 4,000 వస్తే ఏదో ఎలాగో తినొచ్చని. కొంతమంది బీసీ, కొంతమంది మత్స్యకారులు ఉన్నారు అనుకోండి, 50 సంవత్సరాలకే కొంత ముసలితనము, కంటి చూపు వాళ్ళకి పోద్ది. మత్స్యకారులకు ఇస్తానన్నారు 50 సంవత్సరాల పెన్షన్, కనీసం అది కూడా ఇవ్వలేదు. కనీసం వాళ్ళకి ఏంటంటే సముద్రం మీదకి వెళ్తేప్పుడు ఆ వెలుతురికి, ఆ కంటి చూపు, సూర్యుడు సముద్రంలో పడితే ఆ సముద్రాన్ని చూసేటప్పుడు ఆ చూపు కనీసం మందపడుతుంది, కొంచెం ఇదైపోద్ది బాగానే. అలాంటిది కనీసం మత్స్యకారులకు కూడా పెన్షన్ ఇస్తానని అప్పుడు చెప్పారు 50 సంవత్సరాలు, అది కూడా ఇవ్వలేదు. ప్రతి బీసీలకి అందరికీ పెన్షన్ ఇస్తున్నారు. ఒక్క పెన్షన్ ఒక్కటంటే ఒక్క పెన్షన్ ఎలా పరిపాలిస్తున్నారండి? పెన్షన్ ఇవ్వకంటున్నా ఎందుకండి మాయ చేయడం, అబద్ధాలు చెప్పడం? ఒక పేదవాడికి 4,000 రూపాయలు ఉంటే ఆ ఇంటిలో ముసలివాళ్ళు ఇద్దరు హ్యాపీగా భార్యాభర్తలు ఎలాగోలాగా బతుకుతారండి. అది బతుకు కొట్టకండి. ఒకసారి మీరు మనసు పెట్టి పెన్షన్ కోసం ఆలోచించండి, మిగతావన్నీ వదిలేయండి. పెన్షన్ ఇవ్వడానికి ఎక్కువ మీరు శ్రద్ధ తీసుకోవాలని మీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ 3 పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, మీరు ముగ్గురు ఆలోచించుకొని పెన్షన్ల ముందు ఇవ్వడానికి ట్రై చేయండి. పేదవారికి కావాల్సింది అదేనండి. ఒక్కసారి మీరు ఆలోచిస్తారని మేము కోరుకుంటూ సెలవు.